అందరు ఆశిస్తున్నారు. ఒక్క నాడని నూకవేందే రోజు నాతో నూక పెడతావు బొడ్రాయిలకు అట్లా కూర్చుంటావు. నువ్వేమో ఇక్కడ బడికి పోవు ఏం చేయవు ఏం లేదు. ఇట్లా అయితే బర్రె కొనిస్తా బర్రె కాయాలి నువ్వు అంతేగాని ఏం లేవు. బడి పోతే బర్రె కలుగుతుంది. అక్కేం చేస్తుంది? ఇంట్లోనే ఉందిరా. అఖిలా చెప్పమ్మా. చెల్లొచ్చిందిరా. చెప్పురా ఏమైంది? అక్క జుట్టేమో. సరే కూర్చోరా దువ్వెన తీసుకొని వస్తా. చెల్ల ఈ రోజు ఏడు పోతున్నావు కొత్త డ్రెస్? అవును చెల్లె ఏం చెయ్యాలి? కొత్త డ్రెస్ వేసుకుంటున్నావు, నీ పుట్టినరోజు అయ్యాలో. అయ్యో అక్క మొన్ననే అయిపోయింది అక్క నా పుట్టినరోజు. ఇవాళ రాఖీల పండుగ. నీకు తెలియదా అక్క? ఇవాళ పండుగ కొద్దిగా చాలా ఎక్కువ అన్నారు రాఖీ కడదామని అనుకున్నా. రాఖీల పండుగ నాన్న ఈ రోజు. అయ్యో అమ్మ నీకు తెలియదా రాఖీల పండుగ? నాకు కూడా తెలియదురా, నేను మర్చిపోయినా. మీరేమో లెక్క లేసి డబ్బా డబ్బా పని చేస్తున్నారు. ఇక మన చక్కగా ఇక పండుగనా ఏమోనమ్మా మన పండుగ చేస్తున్నందుకు. మనకు అన్నదమ్ములు లేకపోయే కదా పండుగని ఎట్లా ఆడుకుంటది మనకి? అన్నదమ్ములు ఎవరో లేరుగా. అయ్యా అక్క దేవుడు మనకు ఒక అన్న తమ్ముడు ఇష్టం, మనం రాఖీలు కాదు. అయ్యా అక్క ఏం బాధపడకు, నేను అన్నకి రాఖీలు కట్టేసా. ఏందక్క ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు రాఖీలా ఏడుస్తున్నావు? ఎట్లా నువ్వుకోవాలమ్మా? అందరు రాఖీ కట్టుకుంటుంటే మేము వాళ్ళు కట్టుకోవాలి. అయ్యో అమ్మ మనకి ఒక అన్ననో తమ్ముడు ఉంటే మనం చేసుకున్నాం రాఖీల పండుగ. మనకెందుకు లేకుండా నీకన్నా పెద్దోడు అక్క కన్నా చిన్నోడు ఉండే లేడు. ఏం చేస్తాం, మన అదృష్టం తక్కువైపోయిండు. ఏంది నాకు అన్నున్నాడా? ఉండే రాజాని. ఇక్కడ నాటేసేదండి ఒక్క కూలీలు దొరుకుతలేదు. చెల్లే చెల్లే సప్పులేదు ఎవరు మేడుస్తురు ఏమైంది? ఏమైంది ఏమైంది చెప్పి అమ్మా. అన్నకు రాఖీ కట్టింది. రాఖీ కట్టగానే రాఖీ కట్టుకురు ఆడుకుంటాను పోయి బయటికి పోగానే మరి ఏమైందో ఏమో. దేవుడు పోయిండు కుక్క వీరి చిన్న పడుతుంది. ఏమైందో ఏమో, ఎంత లేపినా కానీ అన్న దక్కకుండా అయిపోయింది. అంతలోపు అన్నయ్యకి ఏమైందమ్మా? ఏం లేదమ్మా, చిన్నప్పుడే డాక్టర్ చెప్పిండు గుండె అందరూ ఉండాలి కానీ దేవుడు రాఖీ పండుగ నాడే బంధం తెచ్చుకొని పోయింది. ఏం చేస్తాం మనం? అందుకేనమ్మా రాఖీల పండుగ వచ్చిందంటే నా గుండెలో ఏదో తెలియని బాధ మొదలవుతుంది. అందరు రాఖీల పండుగ చేసుకుంటే మనకు మాత్రం బాధతో నిండిన రోజు ఇవ్వాలి. రాఖీలు పాపం చేసినావు. ఈ జన్మలో మీకు అన్న లేకుండా అయిపోయిందో. అఖిలా ఎందుకు ఏడుస్తున్నారు? అఖిలా ఏమైంది? ఎందుకు ఏడుస్తురు? ఏం లేదన్నా. ఏం లేదని ఎట్లా అంటున్నావురా? నీ గుండెలు అంత బాధ పెట్టుకుని ఏం లేదనుకుంటున్నావురా? అయినా అన్నదమ్ములు లేరని ఎట్లా అనుకుంటున్నా? మేము కాదా? నేనైనా అన్న మనోజ్ అయినా కాదా అన్న తమ్ముడు నీకు? లేరు డబ్బులు తయారు కాపోరు. మేము కాదా? మాకోరు మీకంటే ఎక్కువ తయారు కాపోరు. పోదా మన ఇంటికి పోయి మనం నాన్నే చేసుకున్నాం రాఖీల పండుగకు. తయారు కాపోరు రారు. నేను పోతున్నా, తయారయ్యారు రారు సరేనా? వాళ్ళు రాకపోయారు. కట్టుకున్నారా? తొందర ఏముందిరా? అందరు కట్టుకోరు. ఎప్పుడు కట్టుకుందాం మరి? కట్టుకున్నా. ఆడ పెద్దమ్మ ఎంత బాధ తెలుసా? ఏమైంది? అన్నదమ్ములు లేరని ఒక్కటే అఖిల్ ఏడుస్తుంది, సోని ఏడుస్తుంది, పెద్దమ్మ ఏడుస్తుంది. గుర్తేసుకున్నాక వస్తుంది. అప్పుడే ఏడోలే వాళ్ళు.
వీడికి రమ్మని పోయినావు వీడికే రా పెద్దమ్మ, అందరం కలిసి చేసుకుందాం అని చెప్పిన. వస్తారు, వాళ్ళు కూడా వస్తున్నారు, నేను కూడా పోయి రెడీ అవుతాం మరి. దబ్బున కాపో దబ్బున కాపో. దిగి దిగి వచ్చేనే రాఖీ పండుగ కట్టుకుంటూ కట్టుకోకపోయి అన్నలు ఊకే ఎదిరి చూస్తుంటారు. బాధపడతారు వాళ్ళు కూడా. అక్షిత కట్టరా అన్నలకు రా. ఏమవుతుంది మా అక్క అక్క అట్లనే కాదు. అవును పెద్దమ్మ కరెక్ట్ చెప్తుందా. చెల్లె కూడా ఫస్ట్ పెద్దోళ్ళు కట్టాలి కదా, పెద్దోళ్ళు కట్టినాక ఆమె కట్టారు. కట్టరు తర్వాత చెల్లి దీని దానికి ఏడుస్తారు పెద్దమ్మ. ఏడుస్తున్నావు నువ్వు కూడా అలా చెప్పేది పోయి నువ్వు కూడా ఏడుస్తున్నావు. మరి ఇక బాధ అనిపిస్తుంది కదా నాన్న. ఏం బాధ, నేను కాదు అన్నదమ్ములు ఉంటేనే అన్నదమ్ములా, నేను కాదా? కానీ మీరు మా కూడా తోలూరు మీరేనా ఉన్నది మేమే కాదు, నువ్వు బాధపడా మేము బాధపడా ఏమవుతుంది. దిగి దిగి వచ్చేనే రాఖీ పండుగ దిగి దిగి వచ్చేనే రాఖీ పండుగ నేను పోయి వచ్చేదా తల్లి గారిల్లు నేను పోయి వచ్చేదా తల్లి గారిల్లు ఏమి చూసి ఎచ్చులే నీ వల్ల జాడ పండుగంటే పరుగు పెడతావు ఎలా పెండ్లైన కాన్నుంచి ఏమిచ్చినోళ్ళే పేరుకైనా పెట్టు ఓతలు లేవే అడిగితే అన్ని చెట్టొల్లే నా అవ్వగారు అడిగితే అన్ని చెట్టొల్లే నా అవ్వగారు కోరితే కొంగు నింపేరు కోటి వరాలు కోరితే కొంగు నింపేరు కోటి వరాలు నమ్మకాలు చెల్లెలు నడు రాళ్ళు మొక్కాలి. లేరా అక్కిరా దిగి దిగి వచ్చేనే రాఖీ పండుగ దిగి దిగి వచ్చేనే రాఖీ పండుగ నేను పోయి వచ్చేదా తల్లి గారిల్లు నేను పోయి వచ్చేదా తల్లి గారిల్లు అట్లా అనొద్దురా చెల్లె. అన్నలు మనకి ఏం పెట్టినా పెట్టకపోయినా మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకుంటే అంతే చాలు. అందుకే మనం రాఖీ కట్టాం అన్నలకి. ఇలా చాలా సంతోషం అయింది బిడ్డ. మీరు ఎప్పుడు అన్నలకి ఇట్లనే రాఖీలు కట్టిర్రు. సంవత్సరం సంవత్సరం ఇట్లనే కట్టిరు అనుకో మీరు సంతోషంగా ఉంటారు, అన్నలు సంతోషంగా ఉంటారు. మీరు ముగ్గురు ఇట్లనే కట్టిరు. రాఖీ బంధం అంటే చెల్లెళ్ళకి అన్నకు రక్షణ. ఇది అట్లా అన్న చెల్లెలు అనుబంధం అంటే ఇదే. ఎప్పుడైనా గానీ మీరు కూడా మీకు భార్యలు వచ్చిన తర్వాత కూడా మీరు చెల్లెళ్ళని మాత్రం మరవద్దు. ఏం మరో మాకు కూడా ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చెల్లెళ్ళు కాబట్టి ఎప్పుడు వస్తారు భార్య. అయినా మీరు కూడా బాధపడద్దు పెద్దమ్మ, చెప్పాలి నువ్వే. మీ కాదా మీ ఊరు మీ మందివా? చెల్లె ఎప్పుడు ఇక తమ్మిని చేసే ఏడుస్తుంది. ఏముంది ఏడు ఆయన ఆయన అంతే ఉంది పోయింది. ఇక మనం కూడా పోతాం రేపు ఎప్పుడైనా అందుకే కానీ మీరు మాత్రం ఇక చెల్లెన్న మాత్రం ఎప్పుడు మర్చిపోము. మాకు ప్రతి ఏడు మీరు వచ్చి రాఖీలు కట్టినాకనే మేము కట్టుకుంటాం. సరేనా అఖిల? ప్రతిసారి మీరు రాఖీలు కట్టాలి మాకు. అందరికి మీరు మాట బాధపడొద్దని ఎప్పుడు మాకు రాఖీలు కట్టాలి ఎప్పుడు ప్రతి ఏడు. మర్చిపోకుండా ప్రతి సంవత్సరం మీకు రాఖీలు కడతానని మాటిస్తున్నాను అన్నయ్య. సరే చెల్ల, మీకు కూడా మేము ఎప్పుడు అండదండగా ఉంటాం. మిమ్మల్ని మీకే ఆపద వచ్చినా మాకు చెప్పాలి, మాకే ఆపద వచ్చినా మేము వస్తాం. ఎంత పెద్ద ఆపద అయినా సరే చెప్పాలి. సరేనా? ముందుగా అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మా విలేజ్ డ్రామా ఎంటర్టైన్మెంట్స్ ని ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ ముందుగా హ్యాపీ రక్షాబంధన్.